నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి నివాసంలో సందడి. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పర్యటన. నిజామాబాద్ నుండి ప్రారంభమైన బజరంగ్ దళ్ కార్యకర్తల సైకిల్ యాత్ర ఆర్మూర్కు చేరిక. సంక్రాంతి పండుగ సందర్భంగా సందడిగా మారిన ఆర్మూర్. గాలిపటాల దుకాణాల వద్ద కిటకిట. మాక్లూర్ మండలంలోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో జరిగిన పలు శుభకార్యాలకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గంలో వినయ్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో వినయ్ రెడ్డిని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. అనంతరం ఆర్మూర్ పట్టణంతో పాటు మాక్లూర్ మండలాలలో పలువురు కాంగ్రెస్ నాయకుల ఇంటికి వినయ్ రెడ్డి వెళ్లి శుభకార్యాలలో పాల్గొని పలువురి నాయకులతో ముచ్చటించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులను పరామర్శించారు. వినయ్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిర ఆవరణలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ముగ్గుల పోటీల్లో క్షత్రియ సమాజ్కి చెందిన యువతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. గెలుపొందిన విజేతలకు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో బహుమతులు అందించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు మదన్ మోహన్, గంగమోహన్, ఉపాధ్యక్షుడు రెడ్డి ప్రకాష్, ప్రాంతీయ సమాజ్ ఉపాధ్యక్షుడు కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల కన్వీనర్ సాత్పుతే శ్రీనివాస్, న్యాయ నిర్ణేతలు అనసూయ, రమాదేవి, వీణ, కమల, ప్రతిభ, సులోచన, కౌన్సిలర్లు సంగీత, రేవతి, రమేష్, క్షత్రియ సమాజ్ ఉపాధ్యక్షులు కిషన్, ఆనంద్, కోశాధికారి సంజయ్, సంయుక్త కార్యదర్శి రమేష్, శ్రీనివాస్, విజయ్, సభ్యులు సత్యనారాయణ, గంగకిషన్, శ్రీహరి, రాము, శ్రీనివాస్, రామ్రాజ్, సుధీర్, సుకేష్, కులస్తులు తదితరులు ఉన్నారు. పండుగ వాతావరణంలో మన సంస్కృతిని నిలబెట్టుకునే విధంగా మన క్షత్రియ సమాజ్ పెద్దలు ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయము. మరి ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యము ఏదో ఒక సంస్కృతిని పెంపొందించే విధంగా, అదేవిధంగా యూనిటీ, ఒక ఐకమత్యం పెంపొందించే విధంగా, మరి సంస్కృతి అభివృద్ధి చేసుకునే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం చాలా గొప్ప విషయము. మరి ఆర్మూర్ క్షత్రియ సమాజ్ మరి ఆర్మూర్లోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయము. ఇందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ప్రేమతత్వం అని చాలా గొప్పది అంటారు. లవ్ ఇస్ గాడ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ప్రేమతత్వం, ప్రేమకు మించినటువంటి పెన్నిది లేదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే అందరూ కలిసిమెలిసి ఉండాలా. నో మ్యాన్ క్యారీ ఎ సింగిల్ పైసా, అలెగ్జాండర్ గాన్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అంటారు. కాబట్టి ప్రేమతత్వాన్ని మించినది లేదు. అందుకే ఆ విధంగా అందరం కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఐక్యత భావాన్ని చేకూర్చేదే ఈ యొక్క సంక్రాంతి పండుగ. అందరం కలిసిమెలిసి ఉండాలి, ప్రేమతత్వంతో ఉందామని చెప్పేసి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో మామిడిపల్లి తపస్వి నిలయంలో మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా పేరుగాంచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపనకు 1917లో మెల్విన్ జోన్స్ అంకురార్పణ చేశారని తెలిపారు. దశాబ్ద కాలంగా నిరుపేదలకు అనేక రకాల సేవలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు నరసయ్య, తిరుపతి, రవికుమార్, చంద్రశేఖర్, జ్ఞాని, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా పిల్లలకు హంగర్ రిలీఫ్ అంటే వారికి ఒక లంచ్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవరత్నపురం ఆధ్వర్యంలో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్ సేవలు ఆర్మూర్ ప్రాంతంలో గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ స్థాపించినప్పటి నుంచి లయన్స్ సేవలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా లయన్స్ భవన్లో ప్రతిరోజు ఉచితంగా కంటి చికిత్సలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ సర్జరీస్, లెన్సెస్ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురంలో లయన్స్ భవన్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందూరు నుండి అయోధ్య వరకు బజరంగ్ దళ్ కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్ర ఆర్మూర్ పట్టణానికి చేరుకుంది.
ఈ సందర్భంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం బజరంగ్ దళ్ సభ్యులు మాట్లాడుతూ దారి పొడవునా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమను సంప్రదించాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ సాగర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి దయానంద్, ఆర్మూర్ నగర అధ్యక్షులు గంగచరణ్, నిఖిల్, అజయ్, శ్రీను, ప్రవీణ్, రవీందర్, కిరణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో గాలిపటాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. గాలిపటాల దుకాణ వ్యాపారులు సైతం వివిధ రకాల గాలిపటాలతో కొనుగోలుదారులను ఆకర్షించారు. చిన్నపిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున గాలిపటాల కొనుగోలుకు రావడంతో వ్యాపారులన్నీ సందడిగా మారాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యాపారాలు బాగా కొనసాగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు అయోధ్య పూజిత అక్షింతలను అందజేశారు. అనంతరం ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు వినయ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మామిడిపల్లి సమాజ్ క్యాలెండర్ వినయ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పచ్చల్నడుకుడ గ్రామంలో జై శ్రీరామ్ వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని రామభక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాల రామమందిర నిర్మాణ కళ నెరవేరుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం పూర్తయి ఈ నెల జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ 22వ తేదీన అయోధ్య రామమందిరంలో శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. గ్రామాన శ్రీరాముల వారి వాల్ పెయింటింగ్ నిర్వహిస్తూ ఈరోజు పచ్చల్నడుకుడ గ్రామంలో జై శ్రీరామ్ అంటూ ప్రతి ఇంటి ప్రధాన ద్వారాల ముందు వాల్ పెయింటింగ్ వేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామభక్తులు పోతుల బాలకిషన్, పోతుల శ్రీనివాస్, నడుపొల్ల సతీష్, కొల్లె రాము, గాజుల బుచ్చన్న, రామభక్తులు పాల్గొన్నారు. మనకు అయోధ్య 500 సంవత్సరాల కళ నెరవేరుతుంది. అయోధ్యలో మనకు 22 నాడు ప్రాణ ప్రతిష్టాపన ఉన్నది కాబట్టి మనకు 16, 17, 18, 20, 21, 22 దాకా మనకు ప్రోగ్రాం ఉంది కాబట్టి రాముల వారి మనకు తలంబ్రాలు వచ్చినాయి. మనం శోభయాత్ర చేసుకున్నాము. ఇంటింటికి కూడా పంపిణీ చేసుకున్నాం తలంబ్రాలు. అదేవిధంగా కూడా ఇంటింటికి వాల్ పెయింటింగ్ కూడా జై శ్రీరామ్ అనే నిదానంతో ముందుకెళ్తున్నాము. అయోధ్య నుండి తెచ్చిన శ్రీరాముల వారి అక్షింతలను స్థానిక రామాలయంలో కరుణాకర్ శర్మ, పవన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఇంటింటికి అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు పవన్ శర్మ మాట్లాడుతూ అయోధ్య రామాలయం నుండి వచ్చినటువంటి అక్షింతలను భక్తులతో ఊరేగింపుగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రామాలయానికి తీసుకెళ్లడం జరిగిందని, అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీరామ భక్తులు, మహిళలు మంగళహారతులతో ఇంటింటికి వెళ్లి రాములవారి అక్షింతలను కరసేవకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన్ శర్మ, కరుణాకర్ శర్మ, కరసేవకులు, మహిళలు, శ్రీరామ భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామం జెండా ఎగరాలని ఎన్నో వందల సంవత్సరాల కళ 22 నెరవేరుతుంది కాబట్టి కరసేవకుల ప్రతి ఒక్కల ఇందులో భాగస్వామ్యం ఎందరో బలైనారు. ఈరోజు వాళ్ళ బలిదానంకు ఈరోజు వాళ్ళ కళ నెరవేరుతుంది కాబట్టి 22 నాడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసి దీపాలు వెలిగించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో మన రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి 22వ తారీఖు నాడు ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని లైవ్లో ఇక్కడ అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదానంలో పాల్గొని ఆ రోజు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు అందరూ తరలి వచ్చి ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఎర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, తడ్పాకల్ గ్రామంలో పల్లె దవాఖానాను శుక్రవారం రోజు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి నాగేంద్రనగర్ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నాగేంద్రనగర్ సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ దంపతులు ఎమ్మెల్యేను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను రద్దు చేయకుండా అలాగే కొనసాగించాలని, వాటిని రద్దు చేయటం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, తడ్పాకల్ సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాష్ రెడ్డి,
ఎంఆర్ఓ మహమ్మద్ యూసఫ్, ఎంపీడీఓ రాజేశం, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవి ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మంజూరు చేసినాయి, ప్రజల కోసమే అవి మంజూరు చేసినాయి. ఏదో నా ప్రశాంత్ రెడ్డి సొంత ఇంటి కోసం కాదు, నా కోసం కాదు. ఒక గ్రామంలో రోడ్డు మంజూరు చేసినామంటే అది ఆ గ్రామానికి పనికి వస్తుంది. ఒక గ్రామంలో బ్రిడ్జ్ మంజూరు చేసినామంటే అది గ్రామానికి పనికి వస్తుంది. ఒక గ్రామంలో కుల సంఘ భవనాలు మంజూరు చేసినామంటే అక్కడ కుల సంఘాలకు పనికి వస్తుంది. గుడికి మంజూరు చేస్తే ఆ గుడి గ్రామస్తులకు పనిచేస్తుంది. కాబట్టి ప్రజలకు సంబంధించిన పనులు కాబట్టి ఏవి కూడా మీరు క్యాన్సిల్ చేయకూడదు. అవన్నీ కూడా యథాతథంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇంకా దయచేసి మీరు కూడా మీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ప్రజలకు మంజూరు చేస్తే బాగుండదు. ఎందుకంటే ప్రజలంతా చాలా ఆశతో ఉన్నారు. మరి గత ప్రభుత్వం కాలంలో మంజూరు అయినాయి, శంకుస్థాపనలు చేసినారు, కొబ్బరికాయలు కొట్టినారు. మరి వాళ్ళ పనులు రావా? మరి ఆ పనుల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశతో ఉంటున్నారు. ఆ పనులు కూడా మాకు అన్నీ అయిపోతాయనే ఆశతో ఉంటున్నారు. కాబట్టి స్థానిక మరి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా దయచేసి మీరు మీ అధినాయకత్వం మీద మీరు చెప్పండి, ఇట్లా మీరు క్యాన్సిల్ చేయొద్దండి. ఎందుకంటే అన్ని ప్రజల కోసమే ఇవి మంజూరు చేస్తాం కాబట్టి ఏవి కూడా మీరు క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పి. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నివాసం ప్రజలతో సందడిగా మారింది. ఆయనను కలిసేందుకు బాల్కొండ నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ బాగుండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎర్గిట్ల మండలం తొర్తి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశం, సర్పంచ్ కుండ నవీన్, ఉప సర్పంచ్ తాహేర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. గ్రామానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫ్రమ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న పోస్టర్ చూసే ఉంటారు. రైతులకు ఏటా 6,000 కోట్ల సాయం అని, అది పిఎం కిసాన్ స్కీమ్ కింద మనకు వస్తుంది. అందులో మన ఆట ఈ తొర్తి గ్రామానికి గాను 411 మంది రైతుల ఖాతాలో ప్రతి ఏటా 6,000 జమ అవుతుంది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శిలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా తిలకించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి నివాసంలో సందడి. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పర్యటన. నిజామాబాద్ నుండి ప్రారంభమైన బజరంగ్ దళ్ కార్యకర్తల సైకిల్ యాత్ర ఆర్మూర్కు చేరిక. సంక్రాంతి పండుగ సందర్భంగా సందడిగా మారిన ఆర్మూర్. గాలిపటాల దుకాణాల వద్ద కిటకిట. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.